హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సిమ్రన్ని. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? యాక్చువల్లీ ఈరోజు మీకు ఒక మంచి ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీ ముందుకు వచ్చేసాను. నేను ఈరోజు ఆన్లైన్లో ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేశాను. పాస్ట్ ఫ్యూ డేస్ ఆర్డర్ చేశాను. ఈరోజు నాకు డెలివరీ వచ్చింది. ఆ ప్రోడక్ట్ ఏంటో, దాని వల్ల నా ఎక్స్పీరియన్స్ ఏంటో, నేను ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ ఏంటో నాతో పాటు మీరు కూడా చూసేద్దరు. కమ్ ఇన్ టు ద వీడియో. టట్టడాయ్, దిస్ ఈజ్ ద ప్రోడక్ట్. ఏంటా అని చూస్తున్నారా? ఇక్కడ కనిపిస్తుంది కదండి, అమెజాన్ యాప్ ఈరోజు అందరి ఫోన్లోనే ఉంటుంది. ఈరోజు నేనైతే పాస్ట్ ఫ్యూ డేస్లో ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ ఈరోజు డెలివరీ అయింది. అది ఏంటి, దాని ఎక్స్పీరియన్స్ ఏంటి, దాని కాస్ట్ ఎలా ఉంటుంది, దాని ప్రోడక్ట్ క్వాంటిటీ ఎలా ఉంటుంది అనేది, క్వాలిటీ క్వాంటిటీ రెండు ఎలా ఉంటుంది అన్న ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవడానికి వచ్చేసాను. ఎందుకంటే ఆన్లైన్లో చాలా వరకు ఫ్రాడ్ అని చెప్పలేము. మనం ఒక క్వాలిటీ అనుకొని ఆర్డర్ చేస్తే ఇంకొక క్వాలిటీ మనకి చేతికి వస్తుంది. అంటే ఆన్లైన్లో చూడడానికి ఒక మంచిగా నీట్గా మంచి ప్రోడక్ట్ లాగా అనిపిస్తుంది. కొన్నిసార్లు మన చేతి దగ్గరకు వచ్చేసరికి వి కాంట్ ఫీల్ ఇట్ గుడ్. అయ్యో మంచి ప్రోడక్ట్ అనుకొని ఆర్డర్ చేశాను, డబ్బులు వేస్ట్ అయ్యాయి, లేకపోతే నేను ఎంతో ఎక్స్పెక్ట్ చేశాను, నా ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వలేదు, ఇలా కొంత డిసప్పాయింట్ అవుతాం, రైట్? సో నేనైతే ఈరోజు ఏ ప్రోడక్ట్ ఆర్డర్ చేశానో మీకు చూపించేస్తాను. చాలామందికి లైక్ వాల్స్ ఇంట్లో ప్యాచెస్, లైక్ వాల్స్ ప్యాచెస్ వచ్చేయడం, లేకపోతే వన్స్ కలర్ పెయింటింగ్స్ వేసేసిన తర్వాత కలర్ నచ్చకపోవడం, అయ్యో ఈ కలర్ ఎందుకు చూస్ చేసుకున్నాం, వేరే కలర్ చూస్ చేసుకుంటే బాగుంటుంది అని కొంచెం ఎంతో కొంత డిసప్పాయింట్నెస్ లేకపోతే డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది, రైట్? ఇప్పుడు మనకి ఇంట్లోనే ఉంటూ లైక్ ఇంటి పెయింట్ నచ్చకపోయినా, లేకపోతే ఇంటి ఎన్విరాన్మెంట్ చేంజ్ చేసుకోవాలనుకున్నా, లైక్ మన మూడ్ బట్టి, మన ఫీలింగ్స్ బట్టి, మన మొత్తం ఎన్విరాన్మెంట్, మన హోమ్లీనెస్ని మొత్తం చేంజ్ చేసే ఒక మంచి స్టిక్కరింగ్ వాల్ పేపర్స్ మనకి ఈ మధ్య ఆన్లైన్లో వచ్చింది. అది అందరికీ తెలిసిందే. బట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లవ్లో ఉన్నోళ్ళు లవ్ థీమ్స్, ఎక్కువ లవ్ సాంగ్స్, లవ్ థీమ్స్లో ఉండాలి అనుకుంటారు. సో మనం అప్పుడు వెంటనే లవ్ స్టిక్కరింగ్, వాల్ స్టిక్కరింగ్ ఎంచుకుంటాం. అలా కొంతమందికి గ్రీనరీ అంటే ఇష్టం, కొంతమంది నేచర్ అంటే ఇష్టం, కొంతమందికి నాకు బీచ్ని చూడగానే నేను ఎంతో పీస్ఫుల్నెస్గా ఫీల్ అవుతాను. అందుకే నేను వీలు దొరికిన ప్రతిసారి బీచ్లో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి చూస్తాను. బీచ్ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? అయితే వాటర్, అక్కడ దొరికే పెబల్స్. నేనైతే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు పెబల్స్ ఎత్తుకునేదాన్ని. పెబల్స్, అక్కడ చిన్న చిన్న గవ్వలు ఉంటుంది కదా, ఇవన్నీ కలెక్ట్ చేసుకోవడం నాకు చాలా ఇష్టం. సో నాకు ఎప్పుడూ ప్లెజెంట్గా కావాలి, నా మూడ్ ఆఫ్ ఉన్నాను, లేకపోతే అవన్నీ చూస్తే కొంత టైం ఎవరైనా డిసప్పాయింట్నెస్ లేకపోతే మూడ్ ఆఫ్లో ఉన్నప్పుడు కొన్ని చూస్తే వి ఫీల్ గుడ్, బెటర్, మూడ్ చేంజ్ అవుతుంది అది చూసిన తర్వాత. సో నా మూడ్కి తగ్గట్టు, నా కాన్సెప్ట్కి తగ్గట్టు నేనైతే ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకున్నాను. అది ఏంటో చూసేద్దాం. చాలా ఓపెన్ చేసి నేను ఇప్పటి వరకు చూడలేదు. ఫోన్లో అయితే ఆర్డర్ చేసినప్పుడు చూశాను, బట్ ఫోన్లో ఉన్నట్టు సమ్టైమ్స్ ఉండకపోవచ్చు. చూసేద్దాం. మీ ముందే ఓపెన్ చేస్తున్నా. లెట్స్ ఫీల్ ద ఎక్స్పీరియన్స్ టుగెదర్. ఇది నేను ఆర్డర్ చేసిన ప్రోడక్ట్. సో టట్టడాయ్, చూస్తున్నారు కదండి, పెబల్స్. మనకి చూడు బీచ్లో ఎక్కువ దొరికేది ఇవే. ఐ ఫీల్ గుడ్ అండి చూసినప్పుడు. వాటర్స్లో ఎక్కువ దొరికేది ఫిష్ ట్యాంక్స్లో చిన్న చిన్నగా ఉంటుంది, ఇంత పెద్దగా ఉండదులేండి, చిన్న చిన్నగా మంచిగా ఉంటుంది. సో ఇదైతే నేను సెలెక్ట్ చేసుకున్న ప్రోడక్ట్ ఈరోజు డెలివరీ అయింది. ఐ ఫీల్ గుడ్. ఓకే, క్వాలిటీ కూడా బాగుంది. అండ్ చార్ట్ సైజ్ కూడా చాలా పెద్దది. యూ కెన్ సీ ఇట్, ఎంత లాంగ్ వచ్చింది అన్నది ఐ షో యూ జస్ట్ అన్న. ఇది జారిపోతుంది, ఆడుకుంటున్నట్టుంది కదా, వీడియో చేస్తున్నట్లేదు కదా. చూడండి హౌ లాంగ్ ఇట్ వాస్. యూ కెన్ సీ దిస్. అది ఇంచుమించు ఒక వాల్కి వచ్చేస్తుందండి. వన్ సైడ్ ఆఫ్ ద వాల్ యుల్ గెట్ ఇట్. సో చూసారు కదండి, ఇది ఎంత విడ్త్ ఉంటుంది, ఎంత హైట్ ఉంటుంది అని డౌటా? ఇది 200 సెంటీమీటర్స్ విడ్త్ ఉంటుంది అండ్ హైట్ వచ్చేసి 45 సెంటీమీటర్స్. మీకు ఆన్లైన్లో మీకు కావాల్సిన హైట్ విడ్త్ కూడా ఆప్షనల్గా ఉంటుంది. యూ కెన్ సెలెక్ట్ వాట్ ఎవర్ హైట్ యూ వాంట్ అండ్ వాట్ ఎవర్ విడ్త్ యూ వాంట్. అండ్
ఈ హైట్ విడ్త్తో పాటు మీ థీమ్కి తగ్గట్టు, మీ సెలెక్షన్కి తగ్గట్టు, మీ మూడ్కి తగ్గట్టు చాలానే గ్యాలరీస్ లైక్ ఇలాంటి స్టిక్కరింగ్స్ ఉంటూ ఉంటాయి. సో ద ఓన్లీ థింగ్ ఈజ్ దాట్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మీకు నచ్చిన లైక్ లవ్ థీమ్స్ అని చెప్పాను, లైక్ యూనో నేచర్ లవర్స్ ఉంటారు, ఇలా కొంతమందికి కొన్ని అంటే ఇష్టం, నాకంటే ఇదంటే పిచ్చి. సో నా టేస్ట్కి తగ్గట్టు నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, మనం ఒక్కసారి నా వాల్స్కి లైక్ యాక్చువల్లీ ఇది మా రెంటెడ్ హౌస్, పెయింట్ అది వేయమని మన ఓనర్స్కి చెప్పలేము. అండ్ నాకైతే ఐ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దిస్ పెయింట్స్ అండ్ ఆల్. సో అందుకే నాకు నచ్చినట్టు నేను నా వాల్స్, నా హౌస్ని నాకు నచ్చినట్టుగా చేంజ్ చేసుకోవాలి అని ఫిక్స్ అయ్యా. అందుకని ఈ ప్రోడక్ట్ ఆర్డర్ చేశాను. సో ఇంకెందుకు లేట్ చేస్తున్నాము, ఇది ఒకసారి వాల్ స్టిక్కర్ స్టిక్ చేసేసి చూసేద్దాం. ఎస్, ఐవ్ డన్ విత్ ద స్టిక్కరింగ్. చూడండి, నేను అతికిచ్చేసాను స్టిక్కరింగ్. బాగుందా? నాకైతే నచ్చింది. బికాజ్ నాకు నచ్చి నేను ప్రోడక్ట్ ఎంచుకొని నేను స్టిక్కరింగ్ చేశాను కాబట్టి ఐ ఫెల్ట్ గుడ్ కంపేర్ విత్ ద పెయింటింగ్స్ అండ్ ఆల్. సో నాకైతే చాలా నచ్చింది ఈ ప్రోడక్ట్. బికాజ్ నాకు నచ్చి నేను సెలెక్ట్ చేసుకొని నేను ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకున్నాను కాబట్టి. అండ్ కాస్ట్ వచ్చేస్తే ఇట్స్ ఆఫ్ కాస్ట్, నేను 3 రోల్స్ తప్పించాను, 3 షీట్స్. ఈచ్ వన్ ఆల్రెడీ ఐ టోల్డ్ యూ ద మెజర్మెంట్స్. 200 centimeters ఆఫ్ ద విడ్త్ అండ్ 45 centimeters ఆఫ్ ద హైట్. సో నాకైతే 3 రోల్స్ సరిపోయింది. 3 రోల్స్ నాకు 1200 పడింది. అంటే ఈచ్ కాస్ట్ లైక్ ఈచ్ షీట్ కాస్ట్ వాజ్ 399. సో 1200 is not a big matter, I hope, because unsatisfaction of these paintings, patches of this work and all, patches undi walls ki lekapothe paint nachka manaki nachin theme lo మనం ఉంటే it feels good and it is some new ideas ostadi, like mood change ఉన్నప్పుడు once we feel see that wall paintings like wall stickers and all, we feel good, మనసుకి కొంచెం హాయిగా ప్లెజెంట్గా అనిపిస్తుంది. సో నాకు నచ్చినట్టు నా టేస్ట్కి తగ్గట్టు నేను ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకొని ఇలా అతికిచ్చేసాను. సో మీకు కూడా నచ్చినట్లయితే ఆన్లైన్లో మనకి ఇప్పుడు అవైలబిలిటీగా ఉన్నాయి. సో మీరు కూడా మీకు నచ్చిన ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోండి. థ్యాంక్ యూ. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్.